హలో బేబీ. హలో బేబీ, మార్నింగే కాల్ చేసినావు. తొందర లేచి రెడీ అవ్వే. మనం బయటికి వెళ్ళక చాలా అవుతుంది కదా. ఈరోజు నేను ఒక కొత్త ప్లేస్ తీసుకెళ్తా, ఓకేనా? తొందర లేచి రెడీ కాల్ చేయి నాకు ఫస్ట్. సరే బేబీ, రెడీ అయినాక కిందికి వచ్చి కాల్ చేస్తా. సరే రెడీ అండి, వస్తున్నా. అరే మామ ఎడిపోతున్నావురా? బయటికి వెళ్తున్నారా? అరే మామ దగ్గు వస్తుందిరా, ఏం చేయాలరా? ఒకసారి ఆను. అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో, ఎందుకైనా మంచిది ఒకసారి, ఓకేనా? సరే సరే మామ, బాయ్, వెళ్తా. హలో బేబీ, చెప్పవే. నేను రెడీ అయ్యి వచ్చినా, నువ్వు కూడా త్వరగా రా. సరే వస్తున్నా, ఒక 10 minutes. ఓకే రా. ఓపీ వరండి. పేరేంటి బాబు? బాలరాజ్. విలేజ్ ఏంటి? వరంగల్. ఏజ్ ఎంత? 22. ఇదిగో. హలో. బేబీ, వచ్చినా. ఎక్కడున్నావు? ఓకే ఓకే, కనిపించిన, వస్తున్నా. సరే. సార్. యా, కమ్ ఇన్. బేబీ, ఎంతసేపు అవుతుంది వచ్చి? ఎవడాడు? వాడు స్కూల్ ఫ్రెండ్, తెలుసు కదా నీకు కూడా. ఫ్రెండ్ అయితే అంత క్లోజ్గా అలా అగ్గిస్తావా? అరే అలా అంటున్నావేంటి? ఫ్రెండ్ అని చెప్తున్నా కదా. అరే ఫ్రెండ్ అయినంత మాత్రాన అంత పబ్లిక్లో అంత క్లోజ్గా అలా అందరి ముందు అట్లా అగ్గిస్తావా ఫ్రెండ్కి? అరే ఫ్రెండ్ అని చెప్తున్నా కదా, వినవా? ఇలా ఫ్రెండ్స్ అందరికి ఇలా అగ్గులుచుకొని వెళ్తున్నావా? ఇంకేమైనా ఫ్రెండ్స్తో ఏమైనా చేస్తున్నావా? నువ్వు ఇలా అంటావా నేను అస్సలు అనుకోలే, తెలుసా? నిజం చెప్తున్నా, నువ్వు ఇలా అనుకుంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. నీకు నాకు సెట్ కాదు, వదిలే నన్ను. వెళ్ళవే వెళ్ళు. ఈ డైరెక్ట్ కనిపించేసరికి ఇలా నటిస్తున్నావు కదా. ఇలాంటి దాన్ని లవ్ చేసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చెప్పు బాబు, ఏమైంది? సార్ 2 రోజుల నుంచి దగ్గు వస్తుంది సార్, చాలా వస్తుంది సార్. అవునా, ఇంకేమనిపిస్తుంది? సార్ దగ్గి గొంతున వస్తుంది సార్. ఒకసారి వచ్చి వెయిట్ చూసుకో. ఓకే, ఇది ఒకసారి ఆను. ఓకే, కూర్చో. సరే, ఇప్పుడైతే టెస్టులు రాస్తున్నాను, చేయించుకొని రండి. రిపోర్ట్స్ వచ్చాక చూద్దాం.
సార్ ఇవ్వండి రిపోర్ట్స్. రమ్మను. రిపోర్ట్ చూశానండి. బ్లడ్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. కూల్ డ్రింక్స్ తాగొద్దు, స్వీట్స్ మాత్రం అసలే తినొద్దు. మెడిసిన్ రాస్తున్నాను, వాడండి. వాడాక చూద్దాం. ఓకే? ఓకే సార్. సార్ నాకేమన్నా అవుతుందా సార్? ఎందుకు కాదు? తీపి సరే. వస్తువులు తినకు, స్వీట్ మాత్రం అసలు ముట్టుకోకు. పర్లేదు కదా సార్, ఏం కాదు కదా. ఏం కాదు. ఏ బాబు, తీపి వస్తువులు అసలే తినకు, ప్రాబ్లం అవుతుంది. తీపి వస్తువులు అసలే తినకు, ప్రాబ్లం అవుతుంది. ఏమైందిరా తమ్ముడు? ఏం లేదన్నా, రాజుగాడు కనిపిస్తలేంటిదిరా? అనేది లవ్ బ్రేకప్ అయిందన్న. ఏడున్నర తెలియదు మనకి. నీకేమైందిరా అలా కూర్చున్నావు? నా దగ్గులేస్తుంటే హాస్పిటల్ పోయినా. తీపి వస్తువులు తినొద్దు అన్నాడు డాక్టర్. టానిక్ అన్ను టాబ్లెట్ రాశాను సారు. ఆ టానిక్ తాగితే తీయగా ఉంది నాకు. అన్న నాకేమన్నా అవుతా అన్న? చచ్చిపోతున్నాను అన్న నేను. భయం అవుతుందన్న చాలా. నీకేమైతుందిరా? ఇంటికి వెళ్ళినాక టానిక్లో ఉప్పు వేసుకొని తాగు, సప్పగా అవుతుంది. లేట్ చేయకండి, తొందరగా నేను, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. రే నువ్వు అటు వెళ్ళు, వీడిటి వెళ్తాడు, నువ్వు డోర్ పని చూసుకో. ఓకే? వాడు ఫ్రెండే అని చెప్తున్నా కదా, ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? నువ్వు ఇలా అనుకుంటావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజు, మనకెన్ని గొడవలున్నా, నేను ఏ పరిస్థితులు ఉన్నా నేను వదిలేయను. బ్రేకప్. ఎవరు మీరంతా? వదిలేయండి నన్ను. అరే ఏమైందిరా అట్లా ఊరుకొస్తున్నావు?